వ్యూవర్స్ అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు సండే కదా, ఇంకా సండే అయితే బయట ఫుడ్ తినాలని చాలా అంటే చాలా మందికి అనిపిస్తుంది. మాకైతే తక్కువ మన రేటు కూడా చూసుకోవాలి కదండి. బడ్జెట్ పరంగా అయితే మనం ఎప్పుడు హలీం అది బయట అంటే చాలా హోటల్స్లో ఉండేదానికన్నా అదే అమ్ముతారు కదా, అక్కడ మనం కొనుక్కునే కన్నా మన పార్సల్ జొమాటో అని స్విగ్గీ అని అందులో ఆర్డర్ ఇచ్చుకునే కన్నా మనం సొంతంగా తయారు చేసుకుని మన కళ్ళ ఎదురుగా తయారు చేసిన సాయిబులు అయితే తయారు చేస్తారండి. మన కళ్ళ ఎదురుగా అయితే వాళ్ళు మార్నింగ్ తయారు చేస్తారు. ఇంకా ఆ కిందనే ఇవంతా సెట్టింగ్ అంతా వాళ్ళు తయారు చేసుకున్నారండి. కింద మట్టిపోయి అది ఉంటుంది. వెనకతలు అయితే మంట పెడతారు, అంటే కర్రలు పెడతారనమాట, గ్యాస్ కాదు. ఇంకా అక్కడ నుండి అయితే వేడివేడిగా హలీం అయితే హలీము, చికెన్ హలీము, మటన్ హలీము రెండు అంటే టోకెన్ తీసుకోవాలండి. ఇంతకీ ఇది ఎక్కడైనా ఆలోచిస్తున్నారు. ఇది అయితే అక్కిపాలెం మహారాణి పార్లర్ అండి. అక్కడ కొంచెం పక్కకు తిరిగి చూస్తే అక్కడ లైటింగ్ ఉంటుంది. మసీదు చెన్నూరు మసీదు అండి ఇక్కడ ఈ అడ్రస్ అయితే. ఇక్కడైతే ఎవరైనా కావాలి అనుకుంటే దమ్ బిర్యానీ కూడా ఉంటుంది, మటన్ బిర్యానీ కూడా ఉంటుంది. ఇక్కడ పక్కన ఇక్కడ వండుతారని చెప్పాను కదా, మేమైతే స్మాల్ తీసుకున్నాము. 160 పడింది. బిగ్ స్మాల్ రెండు ఉంటాయి అక్కడ. మేమైతే ఇంకా హలీం తినడానికి మా పిల్లలతో కలిసి చూసారు కదండి కూర్చున్నాము. ఇంకా చూడండి, హలీం అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మీది. మేము మటన్ హలీం తీసుకున్నాము, చెప్పాను కదా 160 అని. చూసారు కదా, మా పిల్లలు అయితే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూపిస్తాను చూడండి. వాళ్ళ ఫేస్ రీడింగ్ మీరే గమనించండి. ఎప్పుడు కొనలేనిది ఒకసారి కానీ కొన్నామంటే అది ఏంటి అనేసి వాళ్ళు కూడా ఆతృతగా చూస్తారు కదా. వాళ్ళైతే ఇంకా నిమ్మకాయ అయితే పిండుకోవాలంట. నాకు తెలియదు, ఫస్ట్ టైం తినడం. ఇంకా మా పెద్ద అబ్బాయికి ఇలాంటివి ఏమి నచ్చవు. ఇంకా మా చిన్నోడు నేనైతే ఏదైనా తినాలని ఆతృతగా ఎదురు చూస్తుంటాము. చూసారు కదండి, ఈ విధంగా అయితే హలీం మాకైతే నచ్చింది. ఇంకా నేనైతే టేస్ట్ చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.